నవరాత్రులలో భాగంగా తెలంగాణ ప్రాముఖ్యతను పెంచే బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. సోమవారం సద్దుల బతుకమ్మ సందర్భంగా కొత్తపేట అలకాపురిలో వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకను నిర్వహించారు. స్థానిక పార్కులో పెద్ద సంఖ్యలో మహిళలు చిన్న పెద్ద తేడా లేకుండా ఆటపాటలతో లయబద్ధంగా నృత్యాలు చేశారు. మాజీ కార్పొరేటర్ శ్రీమతి సురేఖ భాస్కర్ రెడ్డి పాల్గొని అందంగా పేర్చిన బతుకమ్మలను బహుమతి ప్రదానం చేశారు. వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు వంశీ, కార్యదర్శి శ్రీనివాసరావు, ఇతర సభ్యులు పాల్గొన్నారు. వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో అదేవిధంగా మహిళా మండలందరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి సద్దుల బతుకమ్మ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మహిళా తల్లులందరికీను కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ పెద్దలందరికీ కూడా సద్దుల బతుకమ్మ మరి అదేవిధంగా దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక్కడ గిఫ్ట్లు అనేది అన్ని బతుకమ్మలు బాగానే ఉన్నాయి. మనం బతుకమ్మను మంచిగా ఉంది ఇదిగా ఉంది అని చెప్పే అంత పెద్దవాళ్ళం కాదు. మనల్ని ప్రతి సంవత్సరం ఎంకరేజ్మెంట్ చేయడం కోసము ఏదో మనలో ఉన్నటువంటి ఉత్సాహాన్ని పెంపొందించడం కోసం ఏదో అట్లా ప్రైజులు ఇస్తే అందరు ఉత్సాహంగా ఉంటుందని ఒక మంచి ఆలోచన తప్పితే అన్ని బాగున్నాయి. దాన్ని మనం ఇదే ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అందరికీ కూడా మరొకసారి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈసారి చాలా ఉత్సాహంగా చాలా మంది మంచిగా పాల్గొనడం జరిగింది. మహిళా వాళ్ళకి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. బతుకమ్మ పండుగల్ని మహిళా తల్లులందరూ కూడా ఒక క్రమశిక్షణతో చాలా చక్కగా బతుకమ్మలన్నీ కూడా అలంకరించి తీసుకొచ్చి ఇక్కడ ఒక పండుగ వాతావరణాన్ని క్రియేట్ చేసి బతుకమ్మల చుట్టూ కూడా నర్తించి మంచి మంచి పాటలు పాడుతూ అమ్మవారిని ప్రసన్నం చేసుకుంటూ అక్కడి నుంచి మీరు నిమజ్జన కార్యక్రమాన్ని చేసుకుంటూ వస్తున్నారు. ఇంత గ్యాదరింగ్ రావడానికి అంటే మహిళా మూర్తులందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున రావడానికి కారణం శ్రీమతి దేపా సురేఖ రెడ్డి గారు. ఎందుకంటే చాలా విషయాలుగా చాలా పెద్ద ఎత్తున ఈ రోజున నర్తించారు. ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా యాక్చువల్ గా రేపు చేద్దాం అనుకున్నాము, కానీ మీమాంస వచ్చింది కాబట్టి 29 చేయాలా 30 చేయాలా అని సురేఖ మేడం ఏం చెప్పారంటే 30వ తారీఖు మంగళవారం అవుతుంది, నిమజ్జన కార్యక్రమం చేయడం కన్నా 29 చేద్దాము, కొంతమంది పెద్దలని పండితుల్ని అడగడం జరిగిందని మా శ్రీనివాసరావు గారికి చెప్పారు. ఆ సందర్భంగానే మనం రేపు చేసుకునే పండుగని మీమాంసం తొలగించుకుని ఈ రోజు రాత్రి చేసుకుంటున్నాం. ఇలాగే ప్రతి ఏడాది కూడా మీరందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఆ అమ్మవారి యొక్క కృపకు మీరందరూ కూడా పాత్రలు కావాలి. అదేవిధంగా సురేఖ మేడంని వచ్చే ఏడాది ఇంకా దీనికి 2 రెట్లు మహిళలు రావాలని చెప్పి ఇంకా మీరు వస్తుంటే ఇంకా ఎంకరేజ్మెంట్ చేసుకుంటూ వచ్చే సంవత్సరానికి ఖచ్చితంగా ఈసారి మీరు ఎందుకంటే వాటర్ ప్రాబ్లం ఈసారి మేము ఫేస్ చేశాం, వాటర్ లేట్ గా తెప్పించాం. ఈసారి అలా కాకుండా వాటర్ తో పాటు ప్రసాదాలు కూడా ఏర్పాటు చేసి వచ్చే సంవత్సరానికి ఖచ్చితంగా ఇంకా పెద్ద ఎత్తున ఈ బతుకమ్మ కార్యక్రమాన్ని మన అలకాపురి వెల్ఫేర్ అసోసియేషన్ మరియు శ్రీమతి దేపా సురేఖ భాస్కర్ రెడ్డి గారి ఒక మహిళా టీం కలిసి సంయుక్తంగా వచ్చే ఏడాది ఇంకా పెద్ద ఎత్తున మనందరం కూడా చేసుకుందామని చెప్పి మీ ముందు నేను తెలియజేసుకుంటున్నాం. ఒకసారి గట్టిగా తప్పని పడుతున్నాం. ప్రతి ఏడాది